later. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వర్మ. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అంతర్వేది బీచ్. ఇది నేను మొట్టమొదటిసారిగా వెళ్ళిన ప్లేసుల్లో ఇది ఒకటి. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేసు 10 ఇయర్స్ బ్యాక్, అంటే 2014లో నేను వెళ్ళాను. నా చిన్నతనంలో నేను వెళ్ళాను. మా పేరెంట్స్ ఎక్కువగా బయటికి తీసుకువెళ్ళేవారు కాదు. అప్పట్లో అంటే చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకెళ్ళిపోయేవారు అప్పట్లో. అందుకని ఎక్కడికి పంపేవారు కాదు. నాకు ఒకసారి ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అనిపించింది. నేను ఇంట్లో చెప్పకుండా నేను బయటికి వెళ్ళిపోయాను. అప్పుడు నా చేతుల్లో డబ్బులు లేవు. నేను లిఫ్ట్ అడిగితే నేను వెళ్ళిపోయాను. ఒక రోజులో 3 ప్లేసులు కవర్ చేశాను. అంటే అంతర్వేది, అలాగే పేరుపాలెం బీచ్, అలాగే కొన్ని ప్లేసెస్ చాలా దూరం ఉన్నాయి, అయ్యి చూశాను. మళ్ళీ అదే రోజు మళ్ళీ సాయంత్రం వచ్చేసాను. అంటే నైట్ వచ్చేటప్పటికి 8 అయింది. అప్పటికే మా పేరెంట్స్ చాలా కంగారు పడ్డారు. ఊరంతా వెతికారు, ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటని మొత్తం ఊరంతా వెతికారు, కానీ ఎక్కడ దొరకలేదు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను. అక్కడితో నేను మొత్తం మీద తప్పించుకున్నాను. అక్కడితో డే కంప్లీట్ అయ్యింది. తర్వాత రోజు నేను మా పేరెంట్స్కి దొరికేసాను. ఎలా దొరికానంటే ఫోటో ఒకటి తీసుకున్నాను అక్కడ. ఆ ఫోటో ఎక్కడ దిగేవారా అని అడిగారు, అలా దొరికిపోయాను. తర్వాత రోజు నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ ప్లేస్ ఇన్ మై లైఫ్. మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో 9 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది టెంపుల్ ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది అంటే 9 క్షేత్రాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అంతర్వేదికి వెళ్ళాలంటే 2 దారులు ఉంటాయి. మొదటి దారి వచ్చేసి కోనసీమలో ఉన్న నరసాపురం నుంచి వెళ్ళాలి. అంటే మధుబాయపాలెం చేరుకోవాలి. అక్కడే ఫెర్రీ పాయింట్, అంటే బోటింగ్ పాయింట్, అక్కడి నుంచే బయలుదేరుతుంది అనమాట. రెండో దారి వచ్చేసి ఇక్కడ మీకు ఒక బ్రిడ్జ్ కనపడుతుంది కదా, దీని పేరు చించనాడ బ్రిడ్జ్. దీని మీద నుంచే బయలుదేరాలన్నమాట. అంతర్వేదికి వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఓన్ వెహికల్తో వెళ్తే చాలా మంచిది. మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మీరు అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడొచ్చు. ఒకవేళ మీరు రాజమండ్రి నుంచి కనుక రావాలనుకుంటే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సెస్. మీకు మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అలాగే రాజోల్ నుంచి కూడా ఉంటాయి. అదే పల్లెపాలెం అని బస్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి 94 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. అలాగే భీమవరం నుంచి ఇక్కడికి రావడానికి 56 కిలోమీటర్ల డిస్టెన్స్. అదే విజయవాడ నుంచి అయితే మీకు లాంగ్ డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అంతర్వేది బీచ్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ బీచ్ అనేది ఉంటుంది. ఈ అంతర్వేది స్పెషల్ ఏంటంటే ఈ గోదావరి నది సముద్రంలో కలిసిపోతుంది, అంటే బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఎందుకు అలా కలుస్తుందంటే రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది కదా, అంటే ఆ బ్యారేజ్లో వాటర్ అనేది విడుదల చేస్తారు కదా, ఆ విడుదల చేసినప్పుడు ఈ గోదావరి ఏమవుతుందంటే 3 భాగాలుగా విడిపోతుంది, అంటే 3 పాయలుగా విడిపోతుంది. అందులో ఒక భాగం ఈ అంతర్వేది. ఈ గోదావరి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. దీనిని వశిష్ఠ గోదావరి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి మనం లోనికి బయలుదేరాలి. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయాన్ని 15వ 16వ శతాబ్దంలో నిర్మించారు. పల్లవ రాజులు వంశస్థులు అగ్నికుల క్షత్రియ రాజులు నిర్మించారు. తర్వాత 1823లో అగ్నికుల క్షత్రియ వంశానికి చెందిన కపనాటి కృష్ణమ్మ గారు నిర్మించారని అక్కడ వారు చెప్తారు. ఈ ఆలయానికి 5 అంతస్తులతో విష్ణువు యొక్క వివిధ అవతారాలు మనకి కనపడతాయి. అంటే 4 వైపులా సింహాల శిల్పాలు మనకి కనపడతాయి. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. కాశీకి వెళ్ళలేని వారు ఈ ఆలయాన్ని గనక దర్శించుకుంటే పవిత్ర గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, పూర్తిగా వినండి.
బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయటానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేశారని కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. మొదటగా వచ్చేసి పూర్వం కథ ప్రకారం హిరణ్యాక్షకుడు కొడుకైన రక్త విలోచనలు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం పొందారు. ఆ వరం ఏమిటంటే శరీరం నుంచి రక్తం గనక నేలపైన అంటే ఇసుక మీద గనక పడితే ఆయన శక్తివంతులుగా మారతారు. అనేక రూపాలుగా బలవంతులుగా తయారవుతారు. ఆ వరం పొందిన తర్వాత రోజు నుంచి హింసించడం మొదలు పెడతారు అక్కడ ఉన్న ప్రజల్ని. యజ్ఞం యాగాలను చేసే బ్రాహ్మణులను, గోవులను అందరినీ హింసించడం మొదలు పెడతారు. ఒకరోజు విశ్వామిత్రుడికి అలాగే వశిష్ఠుడికి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ దాడిలో వశిష్ఠుడి యొక్క 100 మంది పుత్రులు చనిపోతారు. విశ్వామిత్రుడిపై ఎవరైనా గనక అడ్డుగా వస్తే రక్త విలోచనాలు మొత్తం బీభత్సం సృష్టించేస్తారనమాట. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు. అప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి అవతారం దర్శనమిస్తారు. అప్పుడు అదే సమయంలో రక్త విలోచనాలని సంహరిస్తారనమాట. అంటే చంపేస్తారు రాక్షసుని. మహర్షి ప్రయోగించిన సుదర్శన చక్రం రక్త విలోచనాల శరీరం ముక్కలు చేసి రక్తం నేలపై పడకుండా చేస్తారనమాట. రక్త విలోచనాల రక్తమంతా రక్తకూల్య అనే నదిలో ప్రవహించినట్లుగా చేస్తారు లక్ష్మీ నరసింహస్వామి. అలాగే రాక్షసుడి శరీరంలోకి దూసుకు వెళ్ళిన తన సుదర్శన చక్రం ఉంది కదా, ఆ చక్రాన్ని కూడా ఆ రక్త తుల్యలోనే శుభ్రపరచుకున్నారు. రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుడు కోరిక కోరగడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ వెలిసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్యాహ్నం మాటలు భోజనం పెడతారనమాట. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇదంతా చూశారు కదా, ఇదంతా లోపల గుడి లోపల. అలాగే ఈ రక్తకుల్య పవిత్రలో స్నానం కనుక చేస్తే సర్వ పాపాలు పోతాయని చెప్తూ ఉంటారు. అంతర్వేదిలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగమాసంలో జరిగే స్వామివారికి కళ్యాణం, అలాగే ఏకాదశి నాడు స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వామివారికి జరిగిన 2 ఉత్సవాల్లో విశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అంతర్వేదిలో మగ శుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరతాయని భావిస్తూ ఉంటారు. ఇదంతా చూసుకొని నేను అక్కడ దేవుని దర్శించుకొని అక్కడ నేను బయటికి వచ్చేస్తున్నాను. మీరు ఈ అంతర్వేదిలో చూడాలంటే మరొక ప్లేస్ వచ్చేసి అన్నా చెల్లెలు గట్టు. అక్కడ దగ్గరలో ఒక లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. నేనైతే ఈసారి వెళ్ళలేదు. మేబీ ఒకవేళ వెళ్తే నెక్స్ట్ టైం కనుక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అది దాని యొక్క స్టోరీ గురించి నేను మీకు ఒక చిన్న కథగా చెప్తాను. ఈ అంతర్వేది గుడిలో అన్నా చెల్లెళ్ళ గట్టు ఒక ప్రత్యేకంగా భావించడానికి దాని వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, ఆ కథ చెప్పే ముందర మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, మీరు కనుక ఎక్కడ మొక్కు ఇవ్వాలన్నా కూడా దేవుడికి ఇవ్వచ్చు. జరిగిన యుద్ధంలో శ్రీ మహావిష్ణువుకు పార్వతీదేవి కూడా సహాయం చేసిందని చెప్తూ ఉంటారు. రక్త విలోచనుడు అనే రాక్షసుడు పాపాలు చేస్తూ ఉన్నప్పుడు నరసింహస్వామి అతన్ని చంపడానికి వస్తారు. అప్పుడు నరసింహస్వామి సుదర్శన చక్రం రాక్షసుడి మీదకు ప్రయోగిస్తే వేలాది మంది రాక్షసులు మళ్ళీ జన్మిస్తారు. అప్పుడు నరసింహస్వామి ఈ విషయాన్ని తెలుసుకొని పార్వతీదేవి హంసతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. ఆ మాయాశక్తి గుర్రం అన్నమాట. రాక్షసుడి శరీరం నుండి వచ్చిన రక్తం నేల మీద పడకుండా ఆ రక్తం పీల్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ రక్త విలోచనుడు అనే రాక్షసుడిని మరణించిన తర్వాత వశిష్ఠుడి కోరిక మీద నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా, అలాగే మాయాశక్తి ఇక్కడ అశ్వరుడు అంబికగా వెలిశారు. ఈ అశ్వరుడు అంబికగా అమ్మవారిని స్థానికులు గుర్రాలకగా కూడా పిలుస్తారు అక్కడి వారు. నేను వెళ్ళేటప్పుడు జనాలు గట్ట ఎవరు లేరు. బ్రహ్మోత్సవాలు ఆ టైం మాత్రం జనాలు ఎక్కువ వస్తుంటారు. అలాగే ఈ టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అన్నాచెల్లెలు గట్టు ఉంటుంది. మీరు కనుక వెళితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది ప్లేసు. అక్కడి నుంచి నేను బయలుదేరాను. అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఇక్కడ బాదం పాలు అమ్ముతారు. కుండలో పెట్టేస్తాడు. టేస్ట్ బాగానే ఉంది. మీరు కనుక వెళ్తే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. అక్కడి నుంచి నేను అంతర్వేది చూసుకొని అక్కడి నుంచి నేను బయలుదేరాక అక్కడి నుంచి దారిలో వెళ్తూ ఉండగా నాకు ఈ గుడి కనపడింది. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఈ గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇది చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఉత్సవాలు గట్రా. ఇక్కడ 10 రోజులో 3 రోజులో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇక్కడ బాగా చేస్తారనమాట. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి.
మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను అంతర్వేది వెళ్ళినప్పుడు అక్కడ నా మ్యాప్ చూసుకుంటా వెళ్ళాను. ఒక్కొక్కసారి ఏం చూపిస్తుందంటే మ్యాప్ కూడా సరిగ్గా చూపించదు. ఒక్కొక్కసారి రాంగ్ రూట్ అనేది చూపిస్తుంది. అంటే డెస్టినేషన్ మాత్రం కరెక్టే రూటే. కాకపోతే ఒక్కొక్కసారి రాంగ్ చూపిస్తుంది. అంటే అటు తిప్పి, ఇటు తిప్పి ఒక రూట్‌లోకి వెళ్తాననమాట. కాబట్టి ఈసారి మీరు గనక వెళ్ళేటప్పుడు కొంచెం ఎవరన్నా అడిగి వెళ్ళండి. నేను అక్కడికి వెళ్ళాక అక్కడ మాత్రం నేను అడిగే వెళ్ళాను. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు 2014లో నేను అంటే అప్పుడు లిఫ్ట్ అడుగుతా నేను అందరిని లిఫ్ట్ అడుగుతా అలా వెళ్ళాను. అప్పుడు నేను ఎలా వెళ్ళానంటే నరసాపురం నుంచి వెళ్ళాను. అక్కడ లాంచ్ ఉంటది. అది ఒక ఫెర్రీ పాయింట్ ఉంటది. అక్కడి నుంచి ఒడ్డు దాటి అలా ఎళ్ళాను. నాకైతే అక్కడ ఎక్కువగా చాలా టైం మాత్రం నాకు చాలా సమయం పట్టేసింది అప్పుడైతే. అదిని అలాగే పేరుపాలెం చూసానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నాకు అంతర్వేది మాత్రం అప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేసింది. ఇప్పుడైతే నేను మా డాడీ బండి మీద వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం త్వరగా వెళ్ళిపోయాను. మీరు ఒకవేళ అంతర్వేదిలో ఉండాలనుకుంటే అక్కడ గుళ్ళో కూడా ఉండొచ్చు. నేను అంత సరిగ్గా అడగలేదు. అక్కడ చుట్టుపక్కల ఎవరన్నా అడిగినా చెప్తారు. అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ప్రైస్ ఎంతో నాకు అంత ఐడియా లేదు గానీ, ఈసారి మళ్ళీ గనక వెళ్తే నేను మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ తర్వాత గనక నేను వెళ్తే. ఆ బీచ్ దగ్గర గుర్రాలు కూడా ఉంటాయి. నేను వెళ్ళే సమయానికైతే గుర్రాలు గానీ ఏమీ లేవు. అక్కడ ఫొటోస్ కూడా తీస్తారన్నమాట. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. వాళ్ళు ఒక ఫోటోకి వాళ్ళు రూ. 50 రూ. 100 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఆహ్, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది అక్కడ మొత్తం. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను అక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఒకసారి చూడండి. ఏంటి మా వినయ్ ఈవెంట్స్ లో అసలు నాకు వాయిస్ కూడా పోయింది. రోజు చేస్తున్నాను తెలుసా నేను. మా వీరబాబు ఆంటీ లేదు గింటి లేదు ఎవరు అన్నాడు. ఇప్పుడు మీరు ఈ గుడి చూస్తున్నారు కదా! ఇది ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి కూడా చాలా పవర్‌ఫుల్లు. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలామంది జనం ఎక్కువ వస్తున్నారు. నేనేమో గుడికి వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచొని అక్కడ నేను దండం పెట్టుకున్నాను. అక్కడ నాకు కొంచెం ఆకలిగా ఉంటే అక్కడ దగ్గరలో కొన్ని ఏమైనా తిని మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ బయలుదేరిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ డాన్స్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు 'పుష్ప' మూవీ సాంగ్‌కి వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆ సాంగ్ వినపడితే మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి. అలాగే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీకు ఎక్కడ చూసినా మీకు ఏం కావాలన్నా మీకు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ జీళ్ళుంటాయి. జీళ్ళు గట్టా బావుంటాయి. చాలా బాగుంటాయి. ఇదంతా పిల్లల సంబంధించినయి అన్నమాట. రంగుల రటం, జెయింట్ వీల్లు ఇయన్నీ. అయన్నీ జస్ట్ చూసాను గానీ అక్కడ ఏమీ ఎక్కలేదు. అక్కడేదో ఒక స్వీట్ ఉంది. ఇదేదో తీసుకున్నాను. రూ. 20 ఎంతో ఇది. అలాగే జిలేబీ, అలాగే బజ్జీలు అక్కడ. ఇక్కడ లేడీస్ సంబంధించిన వస్తువులు గట్టా ఇయన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందరకంట వెళ్ళాను. సేమ్ ఇదంతా చూసారు కదా! స్టేజ్ మొత్తం. ఒక 1½ కిలోమీటర్ ఉంటది. ఇది మొత్తం సరౌండింగ్ మొత్తం కలిపి. ఇదంతా చుట్టుపక్కల అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం. ఇదంతా చూసాను. ఇదివరకు రోజుల్లో బాగా ఎక్కువగా ప్రోగ్రామ్స్ గట్టా ఎక్కువగా జరిగాయి. కాలం గడిచే కొద్దీ మొత్తం ఇప్పటిదాకా చూసారు కదా! ఇదంతా ఎగ్జిబిషను. చాలా క్రౌడ్ ఉన్నారు. కొంచెం అంటే నేను వెళ్ళిన రోజైతే లాస్ట్ డే అనమాట. నేను లాస్ట్ డే రోజు నేను వెళ్ళాను. అంటే లాస్ట్ డే అంటే తర్వాత రోజు ఉంటుంది. అంటే వన్ డే ఉంటుందనమాట. తర్వాత రోజు ఇంకా ఉండదు. దీని అత్తిలి షష్ఠి అని ఒకటుంటది. అది కూడా చాలా బాగా జరుగుతది. చాలామంది జనం ఎక్కువ వస్తుంటారు. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటది. కానీ బావుంటది. ఇదివరకు రోజుల్లో అయితే చాలా బాగా జరిగాయి. అప్పట్లో వేరు. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది. అప్పటికిప్పటికి చాలా మారిపోయినాయి అప్పటికిప్పటికి. ఇదంతా చిన్నపిల్లలకు సంబంధించినయి. ఇక్కడిదాకా చూసారు కదా! మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ముందుకెళ్తుంది. లేపోతే మొత్తానికి డౌన్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు దాకా ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో.